మా శేషం గారు ఈ మధ్య నీ పెన్షన్ పోయిందన్నారు, డెత్ అని ఉంది, అంటే నువ్వు చనిపోయినట్టు ఉంది. చనిపోయినట్టు అని అడిగాను. నేను అలా చనిపోయాను, బతికున్నాను కదండి, బతికున్న దాన్ని ఎట్లా చనిపోయాను అడిగాను. అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా, బీమాలో కొట్టారు, అది కట్టాల్సిందే అని అన్నారు. మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదు పింఛను? సరే, నువ్వు ధైర్యంగా ఉండు శేషమ్మ గారు. వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా గానీ నువ్వు చనిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు దొబ్బేశారు. నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది, ఆధార్ కార్డులో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు. బతుకున్నావని కూడా, నిన్ను బతుకున్న దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు. సో ఇది చాలా బాధాకరం. తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషనర్తో చెప్పా, దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా. అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా. నీకు ధైర్యంగా ఉండు, నీకు పెన్షన్ వచ్చేట్టు చేద్దాం. ఓకే, నమస్కారం అమ్మా. అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాను అధికారులతోటి. నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేట్టు చేస్తాం. ఓకే, నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అమ్మా. ఎన్నాళ్ళు వస్తాయండి అవి? పింఛన్ జీవితకాలం వచ్చింది కానీ ఎన్నాళ్ళు తింటామండి? అవునమ్మా, అలాగే ఇప్పుడు మీలాగా ఇంకొకరికి అన్యాయం జరగకుండా, కూలి చేసుకునే వాళ్ళని, అలాగే ఇంకొకరికి అన్యాయం జరగకుండా చర్య తీసుకుంటా. తప్పు చేసిన మీద చర్య తీసుకుంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నమస్కారం. నమస్తే.